క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుడి వాక్యాన్ని నించును గాక. ఆమేన్. అవునండి, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము తేజరిల్లుము, దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించిందని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది. చీకటిలో ఉంటున్న నీ జీవితంలో దేవుడు ఉదయిస్తున్నాడండి. నీకు వెలుగు వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంధకారమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దుఃఖంలో నువ్వు ఉన్నావా? ఎలాంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా నా స్థితి మారదు, నా పరిస్థితి మారదు, ఎప్పుడు చీకటిగానే నా బ్రతుకుంటుంది, నా జీవితంలో వెలుగు అనేది లేదు, ఆనందం అనేది లేదు, సమాధానం అనేది లేదు, సంతోషం నేను పొందుకోలేకపోతున్నాను, సమృద్ధిని పొందుకోలేకపోతున్నాను, స్వస్థతని పొందుకోలేకపోతున్నాను, విడుదలని పొందుకోలేకపోతున్నాను, కృంగిపోయి చీకటిలో కూర్చుని ఏడుస్తున్నావా? అయితే దేవుడు నిన్ను చూసి నీతో చెప్తున్న మాట, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుందంటండి. నీవు పడిన స్థితి నుంచి దేవుడు నిన్ను మహిమకు తేపోతున్నాడు, దేవుడు నిన్ను వెలుగులో నిలబెట్టబోతున్నాడు, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయబోతున్నాడు. కాబట్టి కృంగిపోక యెహోవా మహిమ నీ మీద ఉదయించులాగా ఆయన ఒక తేజస్సును పొందుకొని వెలుగుమయంగా నీ జీవితం నువ్వు మార్చుకో. అటు రీతిగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో వెలుగుగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థన లభిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితం చీకటిగా ఉందేమో, ఆశ్చర్యకరమైన వెలుగులాగా వారి జీవితాన్ని నువ్వు మార్చి తేజరిల్లా చేసే కృపను వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.